క్రికెట్ లో ఇది వరకు చాలా రకాల ఫార్మాట్లు చూసాం. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20 ఫార్మాట్, ఆ తర్వాత T10 అని, 100 బాల్స్ క్రికెట్ అని ఇలా కొత్త కొత్త ఫార్మాట్లు వస్తున్నప్పటికీ ఇంటర్నేషనల్ గా మాత్రం టెస్ట్లు, వన్డేలు, T20లు మాత్రమే ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20 క్రికెట్ ఫార్మాట్ కు తోడుగా 4వ ఫార్మాట్ గా టెస్ట్ 20 అనే కొత్త ఫార్మాట్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు క్రికెట్ దిగ్గజాలు. టెస్ట్ క్రికెట్ ను, T20 క్రికెట్ ను బ్లెండ్ చేస్తూ ఒక బ్రాండ్ న్యూ హైబ్రిడ్ టెస్ట్ 20 అనే ఫార్మాట్ ను తీసుకొస్తున్నారు. ఈ టెస్ట్ 20 ఫార్మాట్ ను వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ క్లైవ్ లాయిడ్, మాథ్యూ హెడెన్, హర్భజన్ సింగ్, AB డివిలియర్స్ లాంటి మాజీ క్రికెటర్లు ఆవిష్కరించారు. అయితే ఈ ఫార్మాట్ మొదట 2 ఎడిషన్లు కూడా ఇండియాలోనే జరగనున్నాయి. మొదట ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ 20 ఫార్మాట్ అనేది ఎలా ఉండబోతోందంటే మ్యాచ్ మొత్తం 80 ఓవర్లు జరుగుతుంది. ఒక్కో టీం టెస్ట్ మ్యాచ్ లాగానే 2 ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒక్కో ఇన్నింగ్స్ 20 ఓవర్ల చొప్పున ఉంటుంది. టెస్ట్ క్రికెట్ మాదిరిగానే ఇన్నింగ్స్ వైజ్ మ్యాచ్ జరుగుతుంది. ఫాలో నడిపించే అవకాశం కూడా ఉంటుంది. రూల్స్ అన్ని కూడా టెస్ట్ క్రికెట్ మాదిరిగానే ఉంటాయి. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో 3 రకాల బాల్స్ ను ఉపయోగించడం చూసాం. టెస్ట్ క్రికెట్ కు రెడ్ బాల్ మరియు పింక్ బాల్ ని, అలాగే వన్డే, T20 ఫార్మాట్లకు వైట్ బాల్ ని ఉపయోగించడం చూసాం. అయితే ఈ టెస్ట్ 20 ఫార్మాట్ కు కంబైన్డ్ రెడ్ అండ్ వైట్ కలర్డ్ బాల్ ని ఉపయోగించనున్నారు. 5 రోజులు జరిగే టెస్ట్ మ్యాచ్ ని ఒక్క రోజు కుదిస్తే ఎలా ఉండబోతోందో, లేదంటే 2 టీంలు ఒకే రోజు 2 T20 మ్యాచ్లు ఆడితే ఎలా ఉంటుందో అలానే ఉండబోతోంది ఈ ఫార్మాట్. బహుశా చూడాలి మరి ఈ హైబ్రిడ్ టెస్ట్ 20 ఫార్మాట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఈ ఫార్మాట్ కోసం మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.